హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే మనకు మహిళలకు ఎన్నో పథకాలను అయితే ఆయన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మహిళలకు దాదాపు 3 పథకాలను అయితే ఆయన ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో దాదాపు 3 పథకాలను ఇప్పటికే మహిళలకు విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అన్ని ముఖ్యమైనటువంటి పథకాలు అన్నమాట. మనకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ఇప్పుడు మన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పథకాలు, చాలా ముఖ్యమైనటువంటి పథకాలు కూడా. మరి ఈ పథకాల ద్వారా మహిళలు అయితే లబ్ధి పొందుతూ ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందకపోయినా కూడా ఏం చేస్తే మీకు ఈ యొక్క పథకాలు వర్తిస్తాయనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మహిళలకైతే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరు ఎన్నో పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం మున్ముందు కూడా మరికొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంది. కాబట్టి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మంచి మనసున్న వాళ్ళంతా కూడా తప్పకుండా ఎదురుగా కనిపిస్తుంది QR కోడ్. ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి నాలాంటి వాడికి హెల్ప్ చేయండి. మీరు చేసే సహాయం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. మీరు చేసే సహాయం నాకు విలువైంది. తప్పకుండా సహాయం చేస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఈ వృధా ఖర్చులో కొంత భాగాన్ని మాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు జెన్యూన్గా నేను అందిస్తూ ఉంటాను నాకు తెలిసినంత వరకు. తప్పకుండా మీరు వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వాళ్ళకు పంపించి వారు కూడా ఈ వీడియో చూసేటట్టు కనుక చేస్తే మీతో పాటు వారు కూడా ఈ యొక్క లబ్ధి పొందడం జరుగుతుంది. అంటే ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది, ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, మనకు ఈరోజు ఎంతమందికి డబ్బులు పడ్డాయి, రేపు ఎంతమందికి డబ్బులు పడతాయి అనే విషయాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసి మీతో పాటు మరో 10 మందికి ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి భారీ 2 శుభవార్తలను తీసుకొచ్చారు. కాబట్టి మనం ఆ వివరాలు అయితే ఏంటో తెలుసుకుందాం. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ 2 శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది. అంటే వీళ్ళకి ఏంటంటే అనేక పథకాల ద్వారా మనకి డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క డబ్బుల వల్ల జమ చేయలేకపోయింది మనకు తెలంగాణ ప్రభుత్వం. ఇక మహిళలకు ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు అత్యంత ముఖ్యమైనటువంటి పథకం, ఇక మన తెలంగాణలో మొదటగా అమలు చేసినటువంటి పథకం చూస్తే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నమాట. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎంతోమంది మహిళలు బస్సుల్లో ఉచితంగా మనకు ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా దీని తర్వాత ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం తర్వాత అమలైనటువంటి 2వ పథకం చూస్తే మహిళల కోసం తెలంగాణలో
500 రూపాయలకే సిలిండర్. ఎందుకంటే ఇప్పుడు 1000 రూపాయల వరకు కూడా ఉంది సిలిండర్ ధర. మరి 500 రూపాయల ప్రభుత్వం చెల్లించుకొని మీరు 500 రూపాయలు కడితే చాలు మీకు సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి 500 రూపాయల సిలిండర్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది మహిళల కోసం. ఇక మూడోదిగా చూసుకుంటే మొన్నటి రోజున గత నెల 26వ తారీఖున జనవరి 26వ తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారు భూమి లేనటువంటి పేద మహిళలంతా కూడా మేము కూలి పనులకు వెళ్తున్నా, మాకు ఎటువంటి పథకాలు లేవని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 1 సెంటు కూడా భూమి లేనటువంటి నిరుపేద వ్యవసాయ కూలి పనులు కానీ, ఉపాధి హామీ కూలి పనులు కానీ, అలాగే ఇక్కడ మనకు మామూలు కూలి పనులు కానీ ఎవరైతే వెళ్తూ ఉంటారో ఆ మహిళలకి ఈ పథకాన్ని వర్తించే విధంగా మనకు తేవడం జరిగింది. ఈ పథకం ద్వారా మనకు ప్రస్తుతానికి పైసలు అయితే పడుతూ ఉన్నాయి. మరి పైసలు జమ అవుతున్నాయి లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఈ పైసలు అయితే జమ అవుతున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మనకు మహిళలందరికీ కూడా మనకు ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి. మరి నిధుల కొరత అయితే ఉంది తెలంగాణ ప్రభుత్వం దగ్గర. ఈ నిధుల కొరత వల్ల ఏంటంటే మనకు తాత్కాలికంగా మనకి యొక్క పథకాలను అయితే నిలుపుదల చేయడం జరిగింది. అంటే మనకు రైతు భరోసాకు కూడా డబ్బులు పడట్లేదు. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడట్లేదు అనమాట. కాబట్టి ఎవరో మహిళలు ఏంటంటే వారికి ఎప్పుడు ఈ పథకాల ద్వారా డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నేను 3 పథకాల వరకు కూడా మీకు అందరికీ కూడా అమలు చేయడం జరిగింది. ఇక ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరికొన్ని పథకాలను కూడా నేను విడుదల చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ కూడా నిన్నటి రోజున ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా డబ్బులు పడుతూ ఉంటే మనకి ఈ మార్చి 1వ తారీఖు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటి శుభవార్తగా దాదాపు ఒకేసారి 1,00,000 రేషన్ కార్డులను అయితే మహిళలకైతే పంపిణీ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీనికి సంబంధించి మనకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎక్స్ వేదికగా అయితే మనకి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇక మిగిలినటువంటి జిల్లాల్లో మార్చి 8 తర్వాత అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క 28 నుంచి కూడా మనకు రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకి ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోబోతోందనమాట. అలాగే రైతులతో పాటు మహిళలకు కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు మొట్టమొదటి శుభవార్తగా నేను చెప్పినట్లు ఇవైతే చేయబోతున్నారు. ఇక రెండో శుభవార్తగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో. మరి 2,500 రూపాయల పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ఆయన ఇటీవల చెప్పడం జరిగింది. ఇక దాని ప్రకారం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2,500 రూపాయల పథకాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే ఈ పథకం వర్తిస్తుంది ఏంటనేది అవన్నీ కూడా చేసి మీరు కనుక రెడీ చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మాత్రం పంపించడం మర్చిపోవద్దు.